అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు ఒక దగ్గర నిలబడుకో ఉన్నప్పుడు యేసు ప్రభు చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు. యేసయ్య ఎక్కడున్నా సరే ఎక్కువగా జనసమూహాలు ఉంటారు ఆయన దగ్గర. ఎందుకు వస్తుంటారు యేసయ్య దగ్గరికంటే, యేసయ్య దగ్గరికి వస్తే వ్యాధులు పోతాయని, వాళ్ళకున్న సమస్యలు తీరతాయని, లేదా యేసయ్యను చూడాలని, యేసయ్య మాటలు వినాలని, ఆయన ప్రేమ చాలా మంచిదని అనేక మంది యేసు ప్రభు దగ్గరకు వస్తూ ఉంటారు. యేసయ్య ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఎక్కువగా జనసమూహాలు చాలామంది ఆయన వెంబడిస్తూ ఉంటారు. అదేవిధంగా యేసు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి, జనసమూహంలో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా యేసయ్యా, నా కుమారుడికి మూగదయం పట్టుందయ్యా, మూగదయం పట్టుంది. దాని పుట్టినోట్లో చూస్తే మూగాత్మ అని అంటారు, మూగ దెయ్యం. ఈ దెయ్యం ఏందంట? ఏం దెయ్యం అది? మూగదెయ్యం. మూగదెయ్యాలు, చెవిటి దెయ్యాలు, గుడ్డి దెయ్యాలు కొన్ని ఉంటాయి. ఈ మూగదెయ్యము దేవునికి స్తోత్రం అని కూడా అందు, వాక్యం కూడా చదవదు, ప్రార్థన కూడా చేయదు, ఎంతసేపటికి దేవుని దగ్గరికి రాదు. ఈ మూగదెయ్యం మా ఊరికి ఉంటుంది. వచ్చినా కానీ పాట కూడా పాడదు, రెండోది వాక్యం కూడా చదవదు ఈ మూగదెయ్యం. ఈ మూగాత్మ ఆ కుమారుడికి పడితే, మూగాత్మ పట్టింది యేసయ్య, కానీ ఈ మూగాత్మని వెళ్ళగొట్టేదానికి నీ శిష్యుల్ని అడిగాను, అది వాళ్ళ వల్ల కాల అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు యేసుప్రభు అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉండేదని అన్నాడు. సరే, వెంటనే యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఆ వ్యక్తిని, ఆ బిడ్డని తీసుకురమ్మన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువుని ఆ దెయ్యం పట్టినట్టు చూశాడో విలవిల పడిపోయినాడు కింద నురుగ్గార్చుకుంటా. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు మారతారు. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు ఆశీర్వదించబడతారు. యేసు ప్రభు ఎవరు చూసినా వాళ్ళు ఫలభరితంగా మార్చబడతారు. యేసు ప్రభువులో శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభు నిలబడితే నీలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు, మూగాత్మలు, చెవిటాత్మలు, ఇకారపు ఆత్మలు, కోపం ఆత్మలు, చెడాత్మలు, కపటాత్మలు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. యేసు దగ్గరికి నువ్వు రావాలి. యేసు దగ్గరికి వస్తే, యేసు నీ దగ్గరగా నిలబడితే నీలో ఉన్న అపవిత్రాత్మలన్నీ వెళ్ళగొట్టి నిన్ను ఒక మనిషిగా చేస్తాడు దేవుడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడంటే, ఒక పెళ్లిలో ద్రాక్షరసం అయిపోతే రాతి బాణల మీద నీళ్లు నింపమన్నాడు. ఆ రాతి బాణల దగ్గర యేసు నిలబడుకున్నప్పుడు 6 రాతి బాణల్లో నీళ్ళు ఉన్నాయి. ఆ రాతి బాణల ముందు యేసు నిలబడుకున్నప్పుడు యేసయ్య ప్రార్థన చేయలేదు, నీళ్ళు ద్రాక్షరసం అయిపోయి చెప్పలేదు, ఏమి చెప్పక ముందే యేసయ్య నిలబడుకో ఉంటే యేసయ్యని చూడగానే ఆ నీళ్లు తన రంగును, రుచినే మార్చేసుకున్నాయి. ఈరోజు ఆలోచన చేయి, మనం మందిరికి వస్తున్నాం, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, ప్రతి వారు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ప్రేమేదో నీకు తెలుసు, ఆయన శక్తి నీకు తెలుసు. ఇంకా మన రంగు, రుచినే మార్చుకోలేకపోతున్నాం, మన జీవిత విధానమే మార్చుకోలేకపోతున్నాం. ఇంకా మనం దేవునికి నమ్మకస్తులుగా జీవించలేకపోతున్నాం. ఇంకా దేవునికి మనం విధేయులుగా జీవించలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట విని ఆ వ్యక్తిని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ వ్యక్తి విలవిలలాడుతూ కింద పడిపోయాడు. అప్పుడు యేసయ్య అడిగాడు, నీ బిడ్డకి ఎంతకాలం నుంచి ఉందని అడిగాడు.
అయ్యా వాడికి బాల్యము నుంచే ఉందయ్యా, చిన్నప్పటి నుంచే. అంటే చిన్నప్పటి నుంచే మాట వినే స్వభావం చాలా మందికి. అది ఒక ఆత్మది. తల్లిదండ్రులకి లోబడరు. వాళ్ళకి కొంతమందికి ఎట్టుంటుందంటే, పెళ్లి చేసుకున్న సంవత్సరాలు అవుతున్నా కానీ భార్యను బాధిస్తూనే ఉంటారు వాళ్ళు. పెళ్లి చేసుకొని సంవత్సరాలు గడిచిపోయి పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్లి లేని కానీ భర్తను బాధిస్తూ ఉంటారు వాళ్ళు. ఒక్కో కుటుంబంలో ఎట్టుంటుందంటే, భార్యను చూస్తే భర్తకు భయం, ఒక్కో కుటుంబంలో భర్తను చూస్తే భార్యకి భయం. ఓ నాయన వస్తుందిరా నాయన భర్త గడగలాడుతాడు ఒక్కో కుటుంబంలో. అంటే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ చూడండి, పెళ్ళయి 10 అయిపోయింది, 20 అయిపోయింది, 30 అయిపోయింది. ఆ పిల్లకాయలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అయినా కానీ వాళ్ళ జీవితం ఇంకా మారలా. మళ్ళీ క్రైస్తవులే, వాళ్ళు ఏ క్రైస్తవులు అంటే గుడికొచ్చే క్రైస్తవుల వాళ్ళు, ప్రార్థన చేయించుకునే క్రైస్తవుల వాళ్ళు, పాటలు పాడే క్రైస్తవుల వాళ్ళు, వాక్యం వింటారంతే, అది అవలంబిస్తారు వాళ్ళు. వాళ్ళకున్నటువంటి కోపం, ఆ ఆత్మ, కోపం ఆత్మ, బాధించే ఆత్మ, కష్టపెట్టే ఆత్మ, ఈ ఆత్మల వాళ్ళ నుంచి ఇంకా పోల. మామూలుగా మనం ఆలోచన చేస్తే యేసుప్రభు అన్నాడు, ఎంతకాలం నుంచి అంటే ఏం చెప్పాడు? బాల్యం నుంచే ఉందయ్యా, బాల్యం నుంచే ఉంది. ఆ మాటకి ఈ వ్యక్తి ఏమన్నాడంటే, చూద్దాం దాన్ని. 9వ అధ్యాయము మార్కు సువార్త 23వ వాక్యం చదవండి. 9:23. అందుకు యేసు 23, 22 చదువు. 22 చదువు. 22 చదువు. పడద్రోయను. ఇప్పుడు బాగినాడు. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యి అని చెప్తున్నాడు. ఆ పిల్లవాడిని తండ్రి ఏమన్నాడు? ఏమైనా నీ వలనైతే అంటే అర్థమైంది, యేసు వల్ల కూడా కాదేమో. బాగేనండి. యేసు వల్ల కాదేమో అంటే ఏంది? ఎందుకు ఇతనికి అనుమానం వచ్చింది, అపనమ్మకం ఎందుకు వచ్చింది? అది శిష్యుల వల్ల కాల. అర్థమవుతుందా? శిష్యుల వల్ల కార్యం జరగల, అక్కడ శిష్యుల వల్ల స్వస్థత రాల. అందుకని ఇంతమంది 12 మంది శిష్యుల వల్ల కాలేదే, ఈయన ఒక్కడ వల్ల అవుతాదా అని అపనమ్మకం వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థం ఏంటంటే, యేసు ప్రభుని చాలా మంది ఎందుకు శంకిస్తున్నారంటే మన వల్లే. ఎవరి వల్ల? క్రైస్తవుల వల్ల. క్రైస్తవులు ఉన్నటువంటి విధానాన్ని బట్టి యేసు ప్రభు శక్తిని కూడా శంకిస్తున్నారు చాలా మంది. క్రైస్తవుడు కానీ బాగుంటే, ఆత్మీయంగా భక్తిగా ఉంటే వాడు నమ్మేస్తాడు వెంటనే. క్రైస్తవుడు ఎంతసేపుడికి ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా అటు లోకము అటు దేవుడిలో ఉండాడు కాబట్టి ప్రజలు ఏం చేస్తున్నారంటే, నిన్ను బట్టి నా నామము అన్యుల మధ్య దూషించబడుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే, నిన్ను బట్టి యేసయ్య శక్తిని కూడా శంకిస్తున్నారు. ఏమైనను నీ వలనైతే మాకు నువ్వు సహాయం చేయయ్యా. నిజంగా దేవుడు బాధపడుంటల్లా. ఆయన సర్వ సృష్టికర్త కదా. ఆయన చనిపోతావని ఆయనే చెప్తాడు, బ్రతుకుతావని ఆయనే చెప్తాడు. మరణపు అంచుల్లో ఉన్న వ్యక్తిని కూడా బయటికి తీసుకొస్తాడు. ఇక చనిపోతాడు అనగా ఆ వ్యక్తిని బతికిస్తాడు. డాక్టర్లు వదిలేశారనుకో, డాక్టర్లు ఈ వ్యక్తికి నా చనిపోతాడని చెప్తే దేవుడు మాత్రం బతికిస్తాడు. దేవుడు అద్భుతం చేసే దేవుడు. కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, ఏమైనా నీ వలనైతే. ఆయన వలన ఎందుకు కాదు? నోటి మాటతో సృష్టిని చేశాడే, సమస్తాన్ని సృష్టించాడే, శూన్యంలో సృష్టిని చేశాడు కదా ఆయన. చాలా సందర్భాల్లో నువ్వు మనుషులకు భయపడతావయ్యా, దేవునికి మాత్రం నువ్వు భయపడటం లేదయ్యా. దేవునికి భయపడటంలే.
ఆయన ఒక మాట అంటాడు, ఇశ్రాయేల్తో ఒక మాట అంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథం ఒక మాట చూస్తే, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయములో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం, కన్నులుండి చూడకయు మూడులారా, వినండి, ఇప్పుడు అన్నాడు ఈ మాట వినండి. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నీచ నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా. అబ్బా, మన దేవునికి భయపడుతున్నాం అసలు? ఈ మాట అనొచ్చా, అనకూడదా? నా శ్రమలు ఇంకేం శ్రమలు దేవుడు కూడా తీసేయడు. నా శ్రమలు, నా బాధలు ఇంతేలే, నా కష్టాలు ఇంతేలే, నా శోధనలు ఇంతేలే, నా బ్రతికింతేలే, నేను ఇంతేలే. అసలు దేవుడు అంటే నువ్వేమనుకుంటున్నావు? దేవుడికి భయపడవా? ఇసుకతో సరిహద్దు వేసిన దేవుడు ఆయన సముద్రాన్ని. నాకు మీరు భయపడరా? మనుషులకు భయపడతావు, మనుషులకు భయపడుతున్నావు, వాళ్ళకి భయపడుతున్నావు, అప్పులకు భయపడుతున్నావు, వీళ్ళకి భయపడుతున్నావు, దేవుడికి భయపడటంలా నువ్వు. నా సన్నిధి వణకరా మీరు అంటాడు దేవుడు. నిజంగా ఆ మాట చూస్తే ఎంత మంచి మాట అది. ఇసుకతో సరిహద్దు వేసిన నేను. డ్యాములు కడతారయ్యా అంటారా? డ్యాములు కడతారు, డ్యాములు, నదులు డ్యాములు కడుతుంటారు, డ్యాములు సిమెంట్ కంకరతో కడతారు సముద్రాన్ని. ఇదే దేవుడు ఉన్నాడు అనేదానికి నిదర్శనం. సముద్రాన్ని ఎవరు చేశారు? సముద్రం కలుగునుగాక అంటే సముద్రం కలిగిందే. ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం కలిగిందే. భూమి కలుగునుగాక అంటే భూమి కలిగిందే. ఒక నోటి మాట, ఆయన నోటి మాటతో చెప్పాడు. ఆయన నోటి మాట, ఆయన దేవుడు, ఆయన దేవుడు. అటువంటిది నాకు మీరు భయపడరా, నా సన్ని మీరు వణకరా అని అంటున్నాడు దేవుడు. ఒక మాట అనేదానికి బాగా గుర్తుపెట్టుకో. నీ వలన ఏమన్నైతే ఆయనకి తెలియదు పాపం, మనకు తెలుసు. ఇకనా ఆయన ఏం చేయలేడులే, మన వల్ల కాదులే, ఇక మన జీవితం ఇంతేలే, మన బ్రతికింతేలే, ఏందో పోతా ఉన్నాం గుడికి, అది కూడా ఆ దేవుడు కూడా గమ్ముగైపోయాడులే అని అనుకుంటున్నావా? అసలు నోటి అట్లా వస్తుంది నీకు? నువ్వు ఎంత మాత్రం భక్తిగా ఉండవు, నువ్వు ఎంత మాత్రం దేవునికి నమ్మకంగా ఉండవు? అది చెప్పకూడదు. మనకు భక్తి వద్దు, నమ్మకం వద్దు, మనకు అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. ఒకేసారి మన మీద ఏం కురవాలా? కాసుల వర్షం కురవాలా, అంటే డబ్బుల వర్షం కురవాలా, అప్పులన్నీ తీరిపోవాలా, అంతా బాగా అయిపోవాలా, అంతా వచ్చేయాలా, మొత్తం వచ్చేయాలా. అది మనం నేర్చుకునేది. ఏమైనా నీ వలనైతే మాకు నువ్వు సహాయం చేయి అన్న మాట అంటే వెంటనే యేసేమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే, నువ్వు నమ్మే పని అయితే, చూసా, అది నువ్వు నమ్మే పని అయితే, నమ్ముటని వెళ్తే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నువ్వు నమ్మినావు అనుకో, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. మార్తా తంటలో మార్తా 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 నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అన్నాడు. అది నువ్వు నమ్మాలా. ఏం తెలుసా? నా అప్పులు తీరిపోతాయని నమ్ము, నా నొప్పులు పోతాయని నమ్ము, నా జీవితం బాగుపడుతుందని నమ్ము, నా కుటుంబం బాగుతుందని నమ్ము. నువ్వు నమ్మాలా. నువ్వు నమ్మితేనే దేవుడికి సహాయం చేయాలి. నువ్వు నమ్మకలేదు, నువ్వు నమ్మలేదు, నమ్మకత్వం లేదనుకో, నీకు సహాయం జరగదు, నీకు సహాయం జరగదు. నీకు
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటే ఆ వ్యక్తి అన్నాడు పెద్దగా, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం లేకుండా చెయ్యి అన్నాడు. ఆ ఫుట్నోట్లో చూస్తే కన్నీరు విడిచేయడంట. అంటే ఈ వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు నమ్మకం ఉంది, తర్వాత అపనమ్మకం రెండు ఉన్నాయి. అది నమ్మకం ఉంది, మనం ప్రార్థన కూడా ఏం చేయాలి తెలుసా? నాకు నమ్మకం దయచేసి కూడా చేయాలి. నాకు కొన్ని నేను నమ్మలేకున్నాను, నాకు అవిశ్వాసం ఉంది, నాకు విశ్వాసం కావాలని ప్రార్థన చేయాలి. నాకు విశ్వాసం కావాలయ్యా, నాకు నమ్మకత్వం కావాలయ్యా, నేను నమ్మలేకున్నానయ్యా అని ప్రార్థన చేయాలి మనం. ఈ వ్యక్తి కూడా నేను నమ్ముతున్నానయ్యా, నాకు అపనమ్మకం లేకుండా నువ్వు ప్రార్థన చేయి. అపనమ్మకం లేకుండా చేయంటే మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ విధంగా మాట్లాడినా ఆయన జాలి కలిగి ప్రేమించి ఆ బిడ్డను స్వస్థపరిచాడు. దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు మెడవెంచని జనాంగం మనం, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు మాటనకపోయినా, దేవుని పట్టించుకోకపోయినా, మందిర క్రమంగా రాకపోయినా, ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, దేవునికి విధేయతకు చూపించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కారణం తెలుసా? నువ్వు ఆయన బిడ్డవి. అది ఇప్పుడు నువ్వెట్ట నీ బిడ్డలు, నీ బిడ్డ నీకు మాట వినకపోయినా, ఇప్పుడు నిన్ను బాధ పెట్టినా, నేను తిట్టినా, నా కొడుకు నా కూతురుని అట్ట అంటున్నావు, అంతే దేవుడు కూడా నిన్నట్టే ప్రేమిస్తున్నాడు యేసయ్య. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఒక మాట అడిగేటప్పుడు ఈ మాట దేవుని అడగొచ్చు, అడగకూడదా? ఏమన్నా నీ వలనైతే మాకు నువ్వు సహాయం చేయి. ఈ రోజున ఎందుకు ఆ మాట అతను అనగలిగాడంటే శిష్యుల వల్లే. ఈ రోజున ప్రజలు ఎందుకు దేవుని నమ్మలేదంటే మన వల్లే. అర్థమవుతుందా? చాలామంది ఎందుకు యేసు నమ్మలేదంటే మన వల్లే, మన యొక్క అపిత్రత వల్లే, మన పొరపాట్ల వల్లే మన జీవితం ఇట్లా అయిపోతుంది. కనుక ఈ రోజున ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నీలో నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? నీలో అవిశ్వాసం ఉందా? ఒకవేళ నీలో అవిశ్వాసం కానీ ఉంటే, అపనమ్మకం ఉంటే, ఈ వ్యక్తి ఏ విధంగా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడో, నువ్వు కన్నీరు విడిచి, అయ్యా నా కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, శోధనలు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు తీసేయ్యా, నేను నమ్మలేకపోతున్నానయ్యా, నాకు విశ్వాసం కావాలి, నాకు ఈ సమస్య పోవాలా, నాకు విశ్వాసం ఉండటం లేదు, నాకు నమ్మకం దయచే, విశ్వాసం దయచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.